దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ హృదయమును కలవరా పడనీయకుడి. దేవుడు మనతో చెప్పుచున్న మాటలు ఏంటంటే, యోహాను భక్తుడితో మీ హృదయమును కలవరపడనీకుడి. ఎందుకు మీరు భయోత్పాదన పడుచున్నారు? ఎందుకు వేదన చెందుచున్నారు? ఎందుకు దిగులు చెందుచున్నారు? నేను మీకు తోడై ఉన్నాను కదా. దేవుడు వాక్యం తేటగా సెలవిచ్చింది. నీ జీవితం ఎప్పుడు ఒకేలాగుండదు. దేవుని జీవితంలో నూతనకిలు చేస్తాడు. ఎప్పుడంటే ఆయన సమయము పరిపూర్ణమైనప్పుడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా పేతురు, సీమోను రాత్రి సమనుకుని తెల్లవారు వరకు చేపలు పట్టడానికి వల వేస్తే ఒక్క చేప కూడా చిక్కలే. వాడు అంటున్నాడు, నిరాశతో ఉన్నారు, హృదయం భారముగా ఉండి దిగులుతో వేదన చెందుతూ ఏమన్నారు, నేను చేసిన పని వ్యర్థమైపోయింది అని హృదయంలో వేదన పొందుతూ మిక్కులుగా బాధపడిచినప్పుడు దేవుడు అంటున్న మాట ఏం చేస్తా, మీ హృదయంలో కలవరా పడనీయకుడి. ఎందుకు మీరు ఊరికే కలవరపడుచున్నారు? మీరు నాతో రండి, నేను చూపించిన స్థలములో మీరు వలయేస్తే మీకు అంతులేని చేపలు చిక్కుతాయి. వారు ఏమొచ్చినారు, దేవా రాత్రి గల సమయం అంతా ఉదయం వరకు మేమేం చేస్తాం, ఆ వల వేస్తూనే ఉన్నాం కానీ ఒక్క చేప కూడా మాకు చిక్కలేదు. హృదయాలు చాలా భారంగా ఉంటే ఆ భారము హృదయాలకు విశ్రాంతి దేవుడు కలగజేస్తాడు. నీ జీవితంలో కూడా ఏం చేసినా, ఎలా చేసినా ఓడిపోతున్నావా? ఏ పని చేసినా చేతికి వచ్చి పడిపోతున్నా? నువ్వు చేసే జాబు మధ్యలోనే ఊడిపోయిందా? నువ్వు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చినాయా? నువ్వు చేసే పనిలో ఏమీ సంతోషం లేక బాధపడుచున్నావా? నీవు నిలబడే స్థలం మంచిది కాదేమో. దేవుడు నిలబడే స్థలం పరిశుద్ధమైన స్థలము. ఆ పేతురు, సీమోని దేవుడు ఎలాగైతే పిలిచి ఇదిగో వాడికి తీసుకెళ్ళి ఇక్కడ వలవేనని చెప్పాడు, ఆ రీతిగా దేవుని నవ్వు తీసుకెళ్తాడు. నీ జీవితంలో వెళ్ళలేని కీడు దేవుని పక్షాన చేస్తాడు. నీరు భారంగా ఉందా? హృదయమంతా వేదనతో నిండి ఉందా? ఆవేదనతో నిండి ఉందా? ఎవరు చెప్పుకో తెలియక బాధపరిచినావా? హృదయాల భారముతో ఉండకుడి. విశ్రాంతి దేవుడు కలగజేస్తున్నాడు. ప్రయాసి పరిభారం వచ్చిన పిల్లలారా, మీరు నా ఎద్దకు రండి, విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు మనకిచ్చే ప్రతిఫలం ఏంటంటే విశ్రాంతిని. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా యోహాను భక్తుడు మీరు హృదయములో కలవరపడనీకుడి. దేవుడు ఎంత విశ్వాసం ఉంచుచున్నారే, నా ఎంత విశ్వాసం ఉంచుడి. ఎవరెందు? దేవుని ఎంత విశ్వాసం ఉంచున్నాడు. ప్రభా ఈ పని చేస్తేనే ప్రతిఫలం వస్తుంది వచ్చి నీకు వేచి చూడు. ప్రభా నువ్వే కానీ పిలిచాను, ఎందుకు ఎలా చేస్తా, ఎందుకు ఏడిపిస్తున్నా? ఏడిపించి దేవుడు అద్భుతమైన కార్యాన్ని పక్షాన దేవుడు చేయవచ్చు. ఎందుకు రోధిస్తున్నావు? ఒక చెట్టు ఎదగాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఒక ఎత్తున ఇరిగి రావాలంటే, ఎత్తున ఫలించాలంటే, ఆ ఎత్తున చెట్టు అవ్వాలంటే ఎన్నో బాధలు పడాలి. ఎత్తున ఎరగపోతే ఫలించదు. కష్టాలు లేకపోతే జీవితం ఫలించదు. దేవుడు చెప్పుచున్న మాటల ప్రకారముగా ఆయన ప్రభు పేరట మనం ఉన్నాం కనుక నీ హృదయం కలవరపడ నీకు. ఎందుకు మనోవేదనతో ఉన్నావు? ఒకవేళ చేసే పనులు నష్టం వచ్చినా మునుపటి కంటే అధికమైన దేవుని పక్షాన చేస్తారు. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు అంటే ఆయన దగ్గర అనేకమైన కార్యాలు ఉన్నాయి. నీకేం ప్రతిఫలం కావాలో ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకరోజు దేవుడిని చూస్తాడు. నువ్వేం భారంతో ఉన్నా, మనోవేదంతో దిగులు పడిచున్నావా? ఇరిమి అంటున్నాడే ఓ భక్తుడు, ప్రభువా నువ్వు నన్ను ఎన్నుకున్నావే, నీ సేవ చేయించున్నానే, నాకేంటి నీ కష్టాలు, ఏంటి బాధలు, ఏంటి అవమానాలు, ఏంటి నిందిస్తున్నారు? నేను చేసేది నీ పనే కదా, నువ్వు రమ్మంటే వచ్చాను కానీ నా ఎంత నేను వచ్చానా అంటున్నప్పుడు నువ్వు దిగులు చెందకు. ఇత్తనం ఫలించాలంటే మొదటిగా ఎరగాలి. ఆ ఇత్తనం ఫలించాలంటే మొదటిగా ఆ భూములకు కప్పబడి ఉండాలి. ఎన్నో పనులు తెప్పుకుంటూ రావాలి.
నీవు కూడా ఫలించాలంటే అవన్నీ ఎదుర్కొని రావాలి. వస్తావా? దేవుడిని పరీక్షిస్తావు. ఆయన ప్రార్థన మానే వాళ్ళని దేవుడు ఇసుకేస్తాను. నేలకేసి బాగేస్తాడు దేవుడు. ఎందుకు? నీవు దేవుడు ఎందుకు ఓర్పుతో ఉంటావా లేదా? దేవుడి దగ్గర ఉండగలవా లేవా? దేవుడిని ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. అనగదొక్కేస్తాడు దేవుడే. అయినా కానీ ఓర్పుతో ఉండి దేవుడికి ఉన్నామంటే ఆయన నివాసముడికి పాత్ర ఇస్తాడు. ఎవడా? ఇర్మియా ఓర్పుతో ఉన్నాడు. బబులోను దేశంలో ఆ రాజుల చేత, ఆ మనుషుల చేత ఎంతో అవమానాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ దేవుడు పేట ఉన్నాడు కానీ సంతోషం లేక ఏడుస్తూ రోధిస్తున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చేవాడు. నువ్వు దిగులు చెందకు, ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడిని తలెత్తుకునే వారిగా చేస్తాడు దేవుడు. చూడా, దేవుడు ఏం చేస్తాడంటే బాధ పెడతాడు, కష్టం పెడతాడు, నిన్ను నలిపేస్తాడు, పడతాడు, తిడతాడు, ద్వేషిస్తాడు, నిన్ను ఎన్నో రీతిగా అనేకమైన మార్గాలు పడేస్తాడు. అయినా తిరిగి లేచి దేవుడు వైపు చూచావంటే నీ జీవితం దేవుడు అనేకమైన మేలు చేస్తాడు. ఇక దేవుడు మాట్లాడుతున్న మాట ఏం చేస్తా? నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు ఒకటి పోయిందంటే దేవుడికి ఇంకేస్తాడేమో. మనుషుల దగ్గర నుంచి పోతే మళ్ళీ వస్తాడో తెలియమో కానీ దేవుడి ఎదురు నుంచి పోయిందని మళ్ళీ ఎగిరిస్తాడు. ఆయన దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఏం పోయిందో దానికన్నా విలువైన దేవుని జీవితం ఇస్తాడు. ఏది కోల్పోయావో దానికన్నా విలువైన వస్తువు దేవుడికి ఇస్తాడు. ఏది ఎదిరించి పోయిందో దానికన్నా బహుమైన దేవుడి జీవితంలో ఇస్తాడు అని దేవుడు మాట్లాడుచున్నాడే. ఎందుకు రోధిస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హృదయం భారంతో ఉందా? హృదయం అంతా భారంతో ఉందా? నీ సేవ చేస్తున్నాను కానీ సంతోషం లేదు. నీ సేవ చేస్తున్నాను కానీ ఆనందం లేదు. తిరుగుటకు త్రాగుటకు ధరించడానికి ఏదేమీ లేదు కానీ సంతోషం లేదు. ప్రభు ఏడుస్తున్నాడు. పౌలు ఏడుస్తుంటే ఆ కన్నీరు చూసి దేవుడు వెళ్ళిపోయాడా? ఆ కన్నీరుకు తగ్గ ప్రతిఫలం దేవుడు పౌలు జీవితంలో నింపాడు. నీ జీవితంలో దేవుడు నింపుతాడు. ప్రయాసముతో యేసు క్రీస్తు మన ఎదకు రావాలంటే నువ్వు నలగబడి ఉండాలి, కొట్టబడి ఉండాలి, ద్వేషించబడి ఉండాలి. నా జీవితము వ్యర్థము అనుకున్నా చేస్తాను దేవుడు. అయినా కానీ నేను దేవుడి కోసమే నిలబడతాను. హతాసాక్షులు ఉన్న ఒక ఆయన ప్రవక్త రాళ్ళతో కొట్టబడి ఉన్నా, రాళ్ళతో తిట్టబడి ఉన్నా, రాళ్ళతో కొట్టినా కానీ దేవుడి కొరకే నిలబడ్డాడు కానీ తన జీవితం కొరకు నిలబడ్డా? స్టెఫాను చూడండి, వాక్యంలో సాక్షులు ఉన్నారంటే మొదటిగా స్టెఫానే. ఆయన రాళ్ళతో కొట్టబడినా కానీ ఆ రాళ్ళతో కొట్టబడినానేమో కానీ శరీరం గాయం తగిలిందేమో కానీ తన ఆత్మకి ఏ హాని కూడా దేవుడు చేయనే చేయడు. ఆయన యొక్క అనేక నివాసాలు ఉన్నాయంట. నీకేం కావాలో దేవుడి దగ్గర ఇస్తాడు. నీకేం కావాలో దేవుడి దగ్గర నీకు చేస్తాడు కార్యాలు. చాలా మంది హృదయంలో ఆవేదన పొందుతూ ఏడుస్తారు. ఎవరు నా జీవితం మారుస్తాడు? ఎవరు నా కష్టాలు తీర్చేస్తాడు? ఎవరు నా దుఃఖము తీరుస్తాడు? ఎవరు నా భర్తను మారుస్తాడు? ఎవరు నా బిడ్డను మారుస్తాడు? ఎవరు నా అప్పులు తీరుస్తాడని చాలా మంది ఏడుస్తుంటే ఆ మాట దేవుడు అంటున్నాడే, నా దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయంటే నీకు కావలసిన ప్రతి దేవుడి దగ్గర ఉంది. నీకెంత ఏ కష్టం ఉందో ఆ కష్టానికి ప్రతిఫలం దేవుడి దగ్గర లేదా ఇస్తారా? దేవుడి దగ్గర నీ కార్యం చేస్తాడు. ఒక్కసారి మోకరించి నీ మోకాలు నడిగేలా ప్రార్థన చేస్తామంటే నీ ముఖములో తేజో నక్షత్రం దేవుడు వెలిగేస్తా. వెలిగించడా? మోకాలు లేచినంట ముఖానికి వెలుగు వస్తున్నాం. ఆ మాట దేవదర్శనం అన్నారు. ఏమన్నాడు? ఏ మోకాలు అయితే నలగబడిందో వారి ముఖము తేజో నక్షత్రం అనే వెలిగించబడుదును. ఆయన మొదటిగా నిన్ను నలగొడతాడేమో కానీ ఆ నలగొట్టిన దానికి విడుదలిస్తాడు. ఎవడా? దేవుడి ఎదురికి రావాలంటే ఓర్పు ఉండాలి. దేవుడి ప్రార్థన అంటే గొయ్యి గొప్పలు లాంటిది. ప్రయాణం పడిపోతా లెగిస్తా, పడిపోతా లెగిస్తా, పడిపోతా లెగిస్తా. ఒక్కసారి దేవుడి ఎదురికి చేరాలంటే నీ జీవితం ఇంకా ఎవరు పట్టుకోలేరు.
ఆయన దగ్గర అనేక నివాసాలు ఉన్నాయంట. నీకు కావలసిన ప్రతి కార్యం దేవుడి దగ్గర ఉంది. రా, యెహోవా ఎదురుకు వచ్చి మోకరించి ఆయన ఎదురు కార్యం పొందుతాడు. అన్న తల్లికి ఏం నివాసం కావాలంటే సంతానం నివాసం కావాలి, దేవుడు ఇచ్చాడు, నీకు ఇస్తారా. ఇక దేవుని వాక్య ప్రకారముగా 3వ వచనం, నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచేదనల్లా నేను నీ స్థలములు మీరు ఉండేలాగా చేస్తాను. ఏంటమ్మా? నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేనుండే స్థలం మీరు ఉండాలంటే యథార్థంగా ప్రవర్తించాలి. ఎవరైతే యథార్థంగా ప్రవర్తించి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికించున్నాడో వాడే దేవుడి ఎంత నిలబడతాడు. నిలబడా ఆయన స్థలం నిలబడాలంటే నీ నోటు బూతులు ఆడకూడదు, నీ కళ్ళు పాపాలు చూడకూడదు, నీ శరీరం కామ అచాచాలు పడకూడదు, నువ్వు ఏది ఆశించకూడదు, నీ పొరుగు వారి మీద నింద రహస్యాలు మాట్లాడకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, బూతులు ఆడకూడదు, బెంకములు ఆడకూడదు, కామము కోపము మదార్థము వ్యర్థమైన ఆలోచనలోకి రాకుండా అంటే ఆయన స్థలంలోకి దేవుని తీసుకెళ్తాం. లేదా అనే మంచివాడమ్మా ప్రభు దేవుని యొక్క వాక్య ప్రకారంగా త్రోమంటున్నాడే, ప్రభా నీ వెళ్ళే స్థలంలోకి మేము రావాలంటే ఎలా అంటే ఎవడైతే హృదయపూర్వకంగా నిజం పలుకుచున్నాడో అట్టి వాడే దేవుని నివాసంలో నిలబడతాడు. యథార్థంగా ప్రవర్తించే మొదటిగా నీలో యథార్థం లేదు. మనిషి దగ్గర మాట, ఒక కుటుంబంలో మాట, వారి దగ్గర మాట, వీడి దగ్గర మాట మాట్లాడితే నువ్వు దేవుడి పనికి వస్తావా? పనికి రావు. నీవు నా ఎంతకి రావడానికి అర్హత లేదు. చాలా మంది అనుకుంటారు దేవుడు సేవ చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతామే, దేవుడు పని చేస్తే ఆయన స్థలంలోకి వెళ్ళిపోతామే. ఆయన స్థలంలోకి వెళ్ళాలంటే దేవుడు సేవ కాదు, దేవుడు మార్గాన్ని నడవాలి. నడుస్తున్నావా? ఆయన సేవ అందరూ చేస్తారు కానీ ఆయన మార్గాన్ని నడలే. నడుస్తామా? వాకింగ్ చెప్పాలంటే ఎవరైనా చెప్పేస్తారు, ప్రార్థన చేయాలంటే ఎవరైనా చేసేస్తారు, బైబిల్ చదవాలంటే ఎవరైనా చేస్తారు, కానీ ఆయన మార్గాన్ని నడగలవా? ఆయన ఏది ఆశించలే, పనులు ఏది ఆశించలే, ఇరుగు పొరుగు వారు ఏది ఆశించలే, ఏ రాజు దగ్గర భోగాలు కోరలే, ఎవరి దగ్గర ఏది ఆశించకుండా ఆయన ఉండనే తిన్నాడు. కానీ ఏది ఆశించడా? నీవు కూడా యథార్థంగా జీవించాలి, యథార్థత ఉండాలి. దేవుళ్ళు యథార్థం. దేవుడు అని కదా, నాలో పాపం ఉందని చూపించాను సవాల్ చేసిన వాడు అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన స్థలము చాలా పరిశుద్ధమైన స్థలము. మెరుగు ద్వారం ప్రవేశించాలంటే చాలా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం చాలా విస్తారంగా ఉండదేమో కానీ ఆ మార్గం చాలా చిన్నగా ఉంటుంది. చూడండి అమ్మా, మనం ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లో బెడ్రూమ్ ఏంటి, కిచెన్ రూమ్ ఏంటి, ఎంతో విస్తారంగా కట్టుకుంటాం. కానీ వెళ్ళే మార్గంలో గుమ్మం మట్టికి చిన్నదే పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ గుమ్మంలోకి సరిపోయిన వాళ్ళే వస్తారు, ఆ గుమ్మానికి తగ్గ వస్తారు. దేవుడి వాక్యమే చెప్తుంది, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆయన స్థలంలోకి వెళ్ళాలంటే ఆ గుమ్మానికి తగ్గగా జీవిస్తేనే ఆయన ఎంతగా చేస్తే. దేవుడు అన్న మాట ప్రకారముగా నేనే మీకు స్థలమును సిద్ధపరిచేదను, నేను స్థలమును మీరు నుండిలాగా మరలా వచ్చిన యొక్క నుండి మిమ్మల్ని తీసుకుని పోవదును, నేను నిలిచిన స్థలము మార్గం మీకు తెలియదని చెప్పుచును. అందుకు త్రోమ ప్రభా ఎక్కడికి గెలిచినావో మార్గం తెలియదు, ఆ మార్గం ఎలా తెలియదని ఆయన అడగగా ఎవరుతున్నామా? త్రోమ అంటున్నాడంటే ప్రభా నీ వెళ్ళే మార్గము ఎట్టిది, నీ ఉండే స్థలంలోకి రావాలంటే ఎలాగ ప్రభు అంటే నేనే సత్యము, నేనే జీవము, మార్గము. అంటే మొదట ఆయనే, కడపడ కూడా ఆయనే. మొదట ఉండేవాడు దేవుడే, కడపడ ఉండేవాడు దేవుడే. ఆయన రాజ్యానికి చేరాలంటే యథార్థంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. చాలా మంది బైబిల్ పరిశుద్ధంగా పట్టుకుంటారు కానీ వాళ్ళ బ్రతుకుల్లో పరిశుద్ధం ఉండదా? కుక్క తోక ఎంత వంక తీసినా, ఈ బద్దు పళ్ళు వంక ఎంత తీసినా వారు అలాగే ఉంటారు. కుక్క తన వాటికి మెడ తిప్పుకున్నట్టు ఈ విశ్వాసులు తన పాపానికి మెడ తిప్పుకున్నారే వీరు నా స్థలానికి రావడానికి అర్హత లేదున్నా? దేవుడు పరిశుద్ధముగా జీవించాడు. దేవుడు పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? ఆయన గాయంలో ఏలు పెట్టి పరీక్షించాడు. ఆయన గలిలయ ప్రదేశంలో వచ్చినప్పుడు, ఆ కంప్రేమంలో దేవుడు వస్తున్నప్పుడు
వారందరూ హృదయాలు భారముతో ఏడుస్తున్నారు. ఏం చేస్తా కలవరపడ్డారు. ఇది దేవుడా దేవా? చూచి నమ్ముడి కంటే చూడక నమ్మిన వారే గొప్పవారు. ఆయన కార్యాలు వ్యర్థమైనవన్నీ కూడా నమ్ముతాం. దేవుడు నమ్మరు మనం చాలా మంది. పనికిరాని నమ్ముతాం, పనికొచ్చి నమ్మరు చాలా మంది. క్రైస్తవ సమాజం అంటే ఒక మార్గము, ఒక సత్యము, ఒక జీవము, ఒక మార్గము. తిరిగి వచ్చిన వారికి ఆయన మార్గాన్ని చూపించాలి. ప్రభా నా కష్టాలు ప్రభా, నా బాధలు ప్రభా కాదు, నువ్వేం చేయలేదు ప్రభా. నేనే కాదు, నా తోటి వారు కూడా వెలిగించబడాలి. ఆయన మార్గం రావాలంటే అనేక మందిని వెలిగించాలి. ఒక్కరికి కూడా నీ యొక్క బతి ఏం కలగకూడదు, ఆ టైంలో కలగకూడదు. కలవచ్చా? నువ్వు చేసే ప్రార్థన ఎదుటి వాడికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు. కలవచ్చా? ఇబ్బందుల్లో ఉన్నవాడికి విడుదల కలగచేయాలి ఈ ప్రార్థన. దేవుని వాక్య ప్రకారం కాదంట. అందుకు త్రోమా అన్నాడు, ప్రభా ఎక్కడికి వెళ్తున్నావు మాకు నువ్వు తెలియదని, ఆ మార్గం ఎలా ఉండదు మాకు తెలియదు అనగా యేసు అంటున్నాడే, ఏమొచ్చినామా నేనే మార్గము. ఎవరి మార్గము? నేనే మార్గము. అంటే మొదటి ఉండేవాడు నేనే, కనపడి ఉండేవాడు కూడా నేనే. మీరు ఎంతకి రావాలంటే నేను తప్ప మిమ్మల్ని ఎవరు కూడా తీసుకెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము. పరలోక రాజ్యానికి చేయాలంటే ఆయన మార్గము. ఆయన మార్గమై ఉన్నాడు లోకానికి, పరలోక రాజ్యానికి. ఆ మార్గంలో ఉన్నాడు ఆయన. మార్గం అంటాడు ఏమాడు, పరలోక రాజ్యానికి నేనే మార్గస్తుని. వేరే గ్రామానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తేనే ఎక్కడ చేరుకుంటావు, ఆ గ్రామంలో చేరుకుంటావు. అదే రీతిగా దేవుడు పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఆయన మార్గం నడవాలి. నడుస్తున్నావా? దేవుడి మార్గం నడవాలంటే నీలో కుళ్ళాత్మ ఉండకూడదు, ద్వేషాత్మ ఉండకూడదు, అపరితాత్మ ఉండకూడదు, ద్వేషించకూడదు, అసహించుకోకూడదు, వారి మీద వీరి మీద పగలు ఉండకూడదు. ఉండొచ్చా? ప్రేమించేవారిగా ఉండాలి. ఇక దేవుడు మాట్లాడాల్సిన మాటల ప్రకారంగా నేనే మార్గము, నేనే సత్యము అంటున్నాడు. సత్యమైన దేవుడే. అసత్యం ఆశ్రయించేవాడు కాదు, సత్యాన్ని ఆశ్రయించేవాడు. త్రామ ఉన్న పలికేసిన డైరెక్ట్ వారందరూ కూడా వాళ్ళ మనోవేదనతో ఉంటే త్రామేవాడు, నువ్వు నిజమైన దేవుడివేనా అని ఏళ్ళు కాయాల్లో వేలు పెట్టి పరీక్షించాడు. దేవుడు కదా, నువ్వు నమ్మదగిన వాడు అంటే సత్యము కలిగిన వాడు. త్రామ అనేకమైన ప్రాంతానికి వెళ్ళి, అనేకమైన దేశానికి వెళ్ళి, అనేకమైన గ్రామంలో అనేకమైన జీవితాలు మార్చాడు. త్రామ వెళ్ళే ప్రయాణంలో ముగ్గురు బ్రాహ్మణులు స్నానం చేస్తుండగా, వారు స్నానం చేస్తున్న తర్వాత ఆ నీరు తీసుకుని ఆకాశం వైపు జిమ్మితే ఆ నీరు కింద పడిపోయి అంటారు. ఆ త్రోమ అంటున్నారే, మీరు నీళ్ళు ఎందుకు పైకేస్తారంటే ఈ నీరు మా దేవుడికి వెళ్తున్నాయి అని అంటారు. మరి మీ దేవుడికి వెళ్ళినప్పుడు ఆ నీరు పైకి వెళ్ళడానికి కిందకి ఎందుకు వచ్చేస్తున్నప్పుడు అయితే నువ్వేం చేస్తున్నాడు త్రోమ అన్నట, ఇదిగో నేను సత్యమైన జీవం అనుసరించేవాడిని. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నిత్యమైన దేవుడు. ఆయన దేవుడి యొక్క వాక్య ప్రకారంగా సత్యమైన దేవుడు అని ఆయన ఏం చేస్తాడు, ఆ నీరు తీసి పైకి ఇస్తున్నాడట. పైకి ఇస్తే ఎందుకు వచ్చిందా? త్రోమ ఎంతో మంది గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి, ఎంతో మంది జీవితాలు మార్చాడు. కుంపు కొట్టే మనిషిని సువాసన వచ్చిన దేవుడు చేస్తాడు. పన్నికి రాని వారిని, పాపముల ముడికి తెలిసిన వాడిని, డ్రగ్స్ బానిసైన వాడిని, మొట్టు పదార్థానికి బానిసైన వాడిని, వ్యసనానికి బానిసైన వాడిని, వారందరూ కూడా జీవ మార్గంలోకి నడిపించాడు. నువ్వు నడిపిస్తున్నావా? ఆయన అంటున్నాడే, త్రోమ మీరు నమ్ముడి. ఎలా నమ్ముడి? నేను చెప్పుతున్న నమ్ముతాం కాదు, మీకు ఏం లేమి ఉందో మీరు ప్రార్థించండి, మీకు ఆ కష్టం పోతేనే దేవుడు నమ్మండి.
స్వామి ఏమంటాడు మనుషులకి వెళ్ళి, మీ దేవుడిని నమ్మండి, మీ దేవుడిని నేను అంటే మీకు ఉన్న కష్టం ఏంటో, మీకున్న బాధ ఏంటో, మీకున్న సమస్యలు ఏంటో, మీరు ఏ వ్యాధితో మిగిలిపోతున్నా బాధపడుచున్నారో, మీకున్న ఏ సమస్యలు ఉన్నాయో అది నా యెహోవా వద్దకు వచ్చి మోకరించి సత్యపూర్వకంగా ప్రార్థించండి. మీకు కార్యం జరిగితేనే నా దేవుడితో జరిగింది, లేదంటే వెళ్ళిపోనాను అని చాలా జీవితాలు మనం చెప్పుకోవాలి. వెళ్ళలేని గ్రామాలు, వెళ్ళలేని ప్రాంతాలు, చీకట్లో ఉన్న దేశాలు, చీకట్లో ఉన్న గ్రామాలు ఆయన అడుగు పెట్టగా వెలిగించబడ్డాయి. త్రామ వెలుగు పెట్టగా ఆయన జీవితంలో అనేకమైన జరిగాయి. త్రామ జీవితంలో కష్టాలు లేవా అంటే ఆయన కోరుకున్న ప్రియ స్త్రీ చనిపోయింది. త్రామ కూడా కామని ప్రేమించాడు. త్రామ అనే ప్రవర్తన కామని ప్రేమించాడు. ప్రేమించిన ఆమె మరణించింది. ఎంతగానో ఇష్టపడ్డాడు, ఎంతగానో ప్రేమగా ప్రాణముతో ప్రేమించిన ఆమె ఏమైపోయింది? చనిపోయింది. ఆమె చనిపోయిందని దేవుడిని విషయించుకోరా? దేవుడిని అసహించుకున్నారా? దేవుడు తిట్టారా? ఏమండి, ఏది చేసినా దేవుడు నా మంచికే. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నీ ఇష్టం ప్రభా, ఏమేస్తావు నీ ఇష్టం ప్రభా, అది కూడా అడిగేస్తారు కదా నీ ఇష్టం ప్రభా. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము సత్యం. ఆయన మార్గం, నీ ప్రతి ప్రయత్నానికి దేవుడు మార్గమే. మునుపటి కంటే అధికమైన దేవుని జీవితంలో చేస్తాడు. నీ బ్రతుకే దండగా అన్నవారి అంటే నీకు చప్పుడు కూడా దేవుడు చేస్తాడు. నీ జీవితమే ఎందుకు పనికి రాదో, నీవు చదువుకు పనికి రావో, జాబ్ చేయడం పనికి రావో, ఏ పనికి పనికి రావో, నీకు వివాహం చేయడానికి అర్హత లేదు, నువ్వు ఎందుకు పనికి రాని వాడు, నీకు పిల్లల పుట్టులో జాబ్ రాదో, నువ్వు ఇల్లు కట్టలేవు, నువ్వు ఇంతే ఇంకా అని ఏ స్థలం నుంచి నేను త్రోసేస్తారో అదే స్థలంలో దేవుని ఇచ్చించేవాడిగా చేస్తారు. చేయడా అది సత్యమైన జీవితం. దేవుని యొక్క వాక్యము మాట్లాడుచిన మాట, జీవముగా నాకు ద్వారమే తప్ప ఎవరును దేవుని యొద్దకు రాలేడు. నేనే మార్గము సత్యము జీవము నా ద్వారము తప్ప ఎవరు కూడా దేవుని దగ్గర రానే రాలేడు. ఆయన స్థలంలోకి వెళ్ళాలంటే ఆయనలా ప్రవర్తించాలి. ఆయన ఎవరి యొద్దకు ఏదో ఆశించడా, ఎవరిని ద్వేషించడా, ఎవరైనా ఏదైనా మాట మాట్లాడా, ఆయన నోటారా ఏదైనా అపవిత్రమైన మాట వచ్చిందా? ఏమొచ్చింది? పరిశుద్ధము తప్ప ఆయనలో అపవిత్రమైన ఏది కూడా లేనే లేదు. వాక్యం చెప్పాలంటే ఎవరని చెప్పారు, నేను ఆయనలా జీవించడం చాలా కష్టం. బైబిల్ చదవడమే కానీ బైబిల్ తగ్గగా ప్రవర్తించాలని చాలా కష్టం కదా. బైబిల్ చదవాలని నువ్వు చదవతా, ఎవరైనా చదవతారు, కానీ దానిలాగా ప్రవర్తించాలంటే చాలా కష్టం. ఇక దేవుడు అతను మాటల ప్రకారముగా ఆయన ప్రతి మాట కూడా పరిశుద్ధమైన మాటలు చెప్తున్నాడు. మీరు నన్ను ఎరగంటే నా తండ్రిని ఎరిగి ఎందుడు, ఇప్పుడు నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూస్తున్నారని చెప్పుచున్నాను. ఆయన అన్నాడు, మీ తండ్రి ఎలా ఉంటారంటే నన్ను మీరు చూస్తే నా తండ్రిని చూస్తున్నట్టు. మనం ఎలాగైతే క్రీస్తుని తండ్రిగా వచ్చేవాడు ఉన్నామో ఆ క్రీస్తు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఇక్కడ పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. మన దేవుడి యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడాల్సిన మాట ఏంటంటే, ప్రభు పేట నువ్వు భయభక్తులతో ఉండాలి. ఆయన పరిశుద్ధమైన దేవుడి కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన ఏ బిడ్డకు కూడా ఏ హాని కలిగించలే కనుక నువ్వు కూడా ఏ బిడ్డకు కూడా హాని కలిగించకూడదు. ఎవరిని దేవుడు అసహించుకోలే, ద్వేషించుకోలే, ప్రేమించేవాడే కానీ ఎవరు కూడా ద్వేషించలేదు. ఆయన తినే దాంట్లో తీసి ఇచ్చాడు కదా. ఆయన నమ్ముకున్న వారికి కొద్దువు రానున్నాడు అసలు. దేవుడు చూడండి, ఆయన పెట్టలేని వారికి ఏ ఆటం కూడా దేవుడు రానవుడు, ఏ ఇబ్బంది కూడా దేవుడు రానవుడు, ఏ శోధన కూడా దేవుడు రానవుడు. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన యేసు క్రీస్తు మనుషులంటే వారికి కాదు. ఆయన ప్రభువు మన జీవితమును మారుస్తున్నాడు. ఒకటిగా ఉందా పదొందరగా దేవుడు చేస్తాడు. ఒకటిగా ఉందా వెళ్ళలేని జీవితాలుగా దేవుడు ఏం చేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు శ్రద్ధగా ఆలకించున్నావంటే నీ బ్రతుకుని దేవుడు సమస్తం మార్చి వేస్తాడు. నీ సంతోషం లేకున్నావా, బాధతో దిగులు పరుచున్నావా, ఆవేదనతో ఉన్నావా, నీకు కావలసిన కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎప్పుడంటే యెహోవా యందు
ఆత్మగా ఓర్పుతో ఉన్నాం. నేను ఎంతమంది ఏమన్నా వారు ఎవరికి సమాధానం చెప్పదు. ఎందుకంటే నా బిడ్డలైన వారు మూర్ఖులతో వాదిస్తారా? మూర్ఖులు అంటారా? నేను ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయనతో ఇడిచినప్పుడు ఏమంటా, నేను చాలా అపవిత్రమైన మాటలు మాట్లాడతాను. నిన్ను పాడు చేద్దామని, నేను నాశనం చేద్దామని, ఆయన మార్గం నుంచి దూరం చేద్దామని, ఆయన త్రావు నుంచి వేరు చేద్దామని, దేవుని చూడకుండా చేద్దామని చాలా మంది ఏం చేస్తారంటే నిన్ను అసహించుకుని ద్వేషించుకుని నీలో కోపం రేపుదామని చూస్తారు. ఎవరైతే యెహోవా యందు నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉందనుకుంటాడో వాడు దేవుని తేనగా చూస్తారు. చూడ వాడి దేవుడికి ఇచ్చాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, యెహోవా యందు భయభక్తి విశ్వాసంతో అంటే ఏ కీడుని ఎతకు రానోడు, ఏ అపకీర్తి దేవుని ఎతకు రానే రాను. దీని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడాల్సిన మాట ఏందో వచ్చిందో, అప్పుడు ఫిలిప్పు ప్రభు తండ్రి మాకు కనపరచమని అయితే మాకైతే చాలునని ఆయనతో చెప్పగా ఏమను ఫిలిప్పుతో దేవుడు అంటున్నాడు, ఏమొచ్చున్నాడమ్మా, ఇదిగో నీరు నన్ను చూస్తే నా దేవుణ్ణి చూచినట్టే, నా తండ్రిని చూచినట్టే. దేవుని చూడాలంటే హృదయం శుద్ధి కలిగి ఉండాలి. నీ ముఖం గోలుగా ఉందేమో హృదయం శుద్ధం లేదమ్మా. దేవుడు మీరు కపటాపాత్రులు, కపటోషులు. ఆయన దేవుడు సముద్రంలో అలలు ఉప్పొంగుచున్నప్పుడు, అనేకమైన గాలి పెనుతుఫాలు వస్తున్నప్పుడు ఆ వాళ్ళలో ప్రయాణం చేస్తున్న వాళ్ళని మిక్కులు బాధపరిచినాడు. దేవుడు ఏమన్నాడు, మీరు భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, నేనుంటే మీకు దేవుడు తోడైనట్టు. కనుక ప్రభు యేసుక్రీస్తు అని బిడ్డలారా, దేవుడి పేరట మీరు ఉండాలంటే ఏడేమి దేవుని ఎదుటి రానవడో, ఏ శ్రమ ఏ ఇబ్బంది మీదకి రానవడో, మీకు కష్టం వచ్చినా అది దేవుడు సంతోషంగా చేస్తాడు. మీ కీడు వచ్చినా మేలుగా మాడిస్తా. కనుక యెహోవా యందు భయభక్తి విశ్వాసంటే దేవుడు నిన్ను నీ బిడ్డని ఎల్లవేళ కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి నడిపించబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి